నమస్కారం. నా పేరు రవీంద్ర. నా పేరు స్వరూప్. నా పేరు జైపాల్. మేమంతా మీ ప్రభాకర్ ప్రాణ స్నేహితులం. ఈ బొమ్మకు బట్టలు మీరే కుట్టారా? చాలా బాగుంది. మీలో ఇంత విద్య ఉంది కాబట్టే మావాడు మిమ్మల్ని ఇష్టపడ్డాడు. ఎరా? అవునా? ప్రభాకర్ మా కన్న లాంటివాడు. నువ్వు వాడిలాగా కదా, అంటే మాకు ఉదయంతో సమానం. కానీ నువ్వు మాకంటే వయసులో చిన్నదానివి. పోనీ మనదలాన్ని పిలుద్దామంటే నువ్వేమో వదిలిపోయావు. ఈ వావి వరుసలు గొడవ పోవాలంటే మాకు కూడా సుఖాన్ని ఇచ్చేయి. మా మాట విన్నావనుకో లెవెల్ అయిపోద్ది. ఒకవేళ నువ్వు వెళ్ళలేదనుకో నా ప్రాబ్లం సాల్వ్ చేస్తారని మిమ్మల్ని పిలిపిస్తే ఇంకో పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేశారేంట్రా? డోంట్ వరీ బ్రదర్. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, ప్రాబ్లం ఇంకో ప్రాబ్లం తోనే సాల్వ్ చేయాలి. నువ్వు ఆ అమ్మాయిని అనుభవించావనే కదా దాని బాబు నీకు కట్టబెట్టాలనుకున్నాడు. ఇప్పుడు మేము ముగ్గురం కూడా దాన్ని పాడు చేశాం. ఏం చేస్తాడంట? నలుగురికి ఇచ్చి పెళ్లి చేస్తాడా? అరే మావా, మేం కూడా ఈ అడవికి రావడం వల్ల నీ ప్రాబ్లం సాల్వ్ అవడమే కాక మాకు కూడా అడవి పిల్లతో అందమైన అనుభవం దొరికిందిరా. మెనీ మెనీ థ్యాంక్స్ రా మావా. పని అయిపోయిందిగా, ఇంకా ఇక్కడ ఎందుకు? దుకాణం ఎత్తేద్దాం. ప్రభాకర్ నువ్వు కూడా మాతో బయలుదేరు. పాపిస్తే ఎదవల్లారా, మీరు అసలు మనుషులేనా? ఎంత పాడుపడి చేశారా? ప్రభాకరం బాబు, ఒక్కసారి చేసిన తప్పు సరిదిద్దుకోవడానికి జంగయ్య నీకు అవకాశం ఇచ్చాడు. కానీ వీళ్ళని పిలిపించి మళ్ళీ ఆ అమ్మాయి బతుకుని పాడు చేశావు. ఆ జంగయ్య సంగతి నీకు తెలియదు. వాడు ఎంత మంచివాడో, తేడా వస్తే అంత చెడ్డవాడు. ఆడు మిమ్మల్ని ఎక్కడున్నా వదిలిపెట్టడు. మీరు చేసిన ఈ నీచమైన పనికి ఆ నుంచి మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. మీ అందరికీ కుక్క సావు తప్పదు. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? బెదిరిస్తున్నావు ఏంటి? ఆ జంగయ్య పీకుతాడా? పీకుతాడా? పీక్కమని మీరు కూడా తల వెంటగా పీకమంటారా?